పేపర్ డిస్కషన్ చేసుకున్నామా. మా ఎగ్జామ్ జరిగింది కదా, మీకు ఎగ్జామ్ కి సంబంధించిన పేపర్ డిస్కషన్ చేసుకున్నాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అమ్మా మెయిన్స్ పేపర్ లో. ఓకే, క్వశ్చన్ నంబర్ 61. క్వశ్చన్ నంబర్ 61 నుంచి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ అయిందమ్మా క్వశ్చన్స్. ఓకేనా, రైట్. క్వశ్చన్ నంబర్ 61 చూడండి. CHO హైడ్రోజన్ CH3 కాంపౌండ్ ఇచ్చాడమ్మా. రియాక్ట్స్ విత్ KCN by the presence of H+. ప్రొడక్ట్ రిలేషన్షిప్ అడుగుతున్నాడు. ఎనాన్షియోమర్సా, డయాస్టీరియోమర్సా, ఓకేనా, మిస్టో కాంపౌండ్సా, ఆప్టికల్లీ ప్యూర్ ఎనాన్షియోమర్సా. ఓకే, రైట్, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్డిహైడ్స్ ని C+H ఆల్డిహైడ్స్ ని KCN తో రియాక్షన్ చేస్తే CN- ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. ఓకే, ఈ CN- న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఓకేనా, CO- హైడ్రోజన్ CN ఫాలోడ్ బై ప్రొటనేషన్ చేస్తే O- కాస్త OH గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సైనోహైడ్రిన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని దానికి అప్లై చేద్దాం, క్వశ్చన్ కి అప్లై చేద్దాం. C+O H బాండ్ CH3 డ్యూటీరియం హైడ్రోజన్ CN- తో రియాక్షన్ చేద్దాం. ఓకేనా, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుందమ్మా? CO- CN హైడ్రోజన్ CH3 డ్యూటీరియం హైడ్రోజన్.
ఫాలోడ్ బై ప్రొటనేషన్. ప్రొటనేషన్ చేస్తే HCOH CN CH3 డ్యూటీరియం హైడ్రోజన్. ఓకే, బాండ్ ఫార్మ్ ప్రొడక్ట్ అది ఫామ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బేసిక్ గా ఇది కైరాల్ కార్బన్. ఓకేనా, క్వశ్చన్ లో ఆల్రెడీ మనకి ఇక్కడ కైరాల్ కార్బన్ ఇచ్చారు. ఓకే, కైరాల్ కార్బన్, దీనికి ఆర్ కాన్ఫిగరేషన్ కానీ ఎస్ కానీ ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది కంపల్సరీగా. ఆర్ ఎస్ ఏదో కాన్ఫిగరేషన్ ఫిక్స్ అయి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం రియాక్షన్ చేసిన తర్వాత Cn మైనస్ మనకి యాడ్ అయింది ఈ కార్బన్ దగ్గర. ఓకేనా, ఈ కార్బన్ దగ్గర మనకి Cn మైనస్ యాడ్ అయింది. సో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ మనకి ఈ కార్బన్ దగ్గర జరిగింది. ఓకేనా, అంటే మనం రియాక్షన్ చేసింది ఈ కార్బన్ దగ్గర. సో ఈ కార్బన్ ఓకేనా sp2 నుంచి sp3 గా చేంజ్ అయింది, అంటే కైరాల్ కార్బన్ గా కన్వర్ట్ అయింది. న్యూ కైరాల్ కార్బన్. ఇది ఓల్డ్ కైరాల్ కార్బన్, ఇది న్యూ కైరాల్ కార్బన్. ఓకే, మనం రియాక్షన్ చేసింది ఈ స్టార్ దగ్గర కార్బన్, అంటే న్యూ కైరాల్ కార్బన్ దగ్గర మనం రియాక్షన్ చేసినాం. అంటే Cn మైనస్ మనకి ఈ డైరెక్షన్ లోనే అప్రోచ్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా, ఇలా కూడా అప్రోచ్ అవ్వచ్చుగా. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఇది కూడా రాయొచ్చుగా, ప్లస్ COH Cn హైడ్రోజన్ డ్యూటీరియం హైడ్రోజన్ CH3. ఈ ప్రొడక్ట్ కూడా రాయొచ్చుగా మనం, అవునా ఏమా? దాని మిర్రర్ ఇమేజే కదా ఇది. ఫర్ సపోజ్ ఈ కైరాల్ కార్బన్ కి ఆర్ కాన్ఫిగరేషన్ ఉందనుకోండి, ఈ కైరాల్ కార్బన్ కి ఎస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, కానీ ఈ కైరాల్ కార్బన్ కి మాత్రం ఆర్ఏ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం రియాక్షన్ ఏం చేయలేదు కదా, ఆ కార్బన్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకేనా, ఈ కార్బన్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఓకే, మనకి చేంజ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ కార్బన్, ఈ కార్బన్ కి ఓకేనా ఇది మిర్రర్ ఇమేజ్, దీనికి ఆర్ ఉంటే మిర్రర్ ఇమేజ్ అంటే ఎస్ వస్తుంది, కానీ ఇది చేంజ్ అవ్వదు. ఇక్కడ మనం చేంజ్ చేయకూడదు, ఎందుకనంటే ఇక్కడ మనం రియాక్షన్ చేయాలి, ఈ కార్బన్ దగ్గర మనం రియాక్షన్ చేయలేదు. ఓకేనా, మనం రియాక్షన్ చేసింది ఫస్ట్ కార్బన్ దగ్గర. ఓకేనా, మనం రియాక్షన్ చేసింది ఎక్కడంటే ఫస్ట్ కార్బన్. సో మనకి ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది, ఆర్ కాస్త ఎస్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ కైరాల్ కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు, ఈ సెకండ్ కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు. సో రిలేషన్షిప్ చూడండి ఒకసారి, RS RR, ఈ రిలేషన్షిప్ ఏమంటారో ఒకసారి చూడండి. RS, వెరీ గుడ్, RS RR ఈ రిలేషన్షిప్ ని డయాస్టీరియోమరిక్ రిలేషన్షిప్ అంటారు. ఏ రిలేషన్షిప్ ఇది? ఇట్ ఈస్ ఏ డయాస్టీరియోమరిక్ రిలేషన్షిప్. ఓకే, ఫస్ట్ స్టెప్ లో Cn మైనస్ యాడ్ చేసాము, C డబుల్ బాండ్ గ్రూప్ దగ్గర Cn మైనస్ ని యాడ్ చేసాం. ఓకేనా, ఈ Cn మైనస్ ని యాడ్ చేసాం ఇక్కడ, అంటే C డబుల్ బాండ్ గ్రూప్ కాస్త CO మైనస్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనం రియాక్షన్ చేసింది ఈ కార్బన్ దగ్గర, ఈ కార్బన్ దగ్గర మనం రియాక్షన్ చేయలేదు, ఈ కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ చేంజ్ అవ్వదు. అర్థమవుతుందా? ఈ కార్బన్ దగ్గర కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవ్వదు, మనకి చేంజ్ అయ్యేది ఎక్కడంటే ఈ కార్బన్ దగ్గర. సో ఓకేనా, అంటే Cn మైనస్ ఫర్ సపోజ్ ఈ డైరెక్షన్ లో అప్రోచ్ అయింది అనుకోండి, ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది. అదే ఫర్ సపోజ్ Cn మైనస్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అయింది అనుకోండి, ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది. కానీ ఈ కైరాల్ కార్బన్ కాన్ఫిగరేషన్ మాత్రం చేంజ్ అవ్వదు, ఇది ఫిక్స్డ్. ఓకేనా, సో ఈ రిలేషన్షిప్ అంటారు డయాస్టీరియోమరిక్ రిలేషన్షిప్. ఓకేనా, క్వశ్చన్ చేశారమ్మా, ఇది 61 చేశారా క్వశ్చన్? 61 క్వశ్చన్ చేశారా? వెరీ గుడ్. ఓకేనా, ఆ క్వశ్చన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి చూడండి. క్వశ్చన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ ఫర్ సపోజ్ దీనికి ఎస్ అని ఇచ్చాడు అనుకోండి, ఇది మనం కాన్ఫిగరేషన్ ఇవ్వలేదు,
ఓకేనా, ఫిక్స్ చేశాను, ఆర్ అని ఫిక్స్ చేశాను. ఎస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఆర్ఏ తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి ఫైనల్ గా ఇది వస్తుందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఆర్ఎస్ రివిజన్ టైంలో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, ఇప్పుడు అవసరం లేదు, యాక్చువల్ అసలు ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అవసరం లేదు, మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా, ఏదో ఒక కాన్ఫిగరేషన్ ఫిక్స్ చేశాను, ఆర్ కానీ ఎస్ కానీ ఏదో ఒకటి ఫిక్స్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఆర్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాను నేను, ఎస్ అనే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏదో ఒక కాన్ఫిగరేషన్ తీసుకుంటాం, ఆ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవ్వదు. మనకి రియాక్షన్ జరిగేటప్పుడు కాన్ఫిగరేషన్ ఆర్ అలాగే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మాత్రం ఆర్ ఎస్ గా చేంజ్, మిర్రర్ ఇమేజ్ వస్తుంది కదా, దీనికి మిర్రర్ ఇమేజ్ వస్తుంది కదా, అంటే ఆర్ ఎస్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా, అది కాన్సెప్ట్ అక్కడ. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ నేను మళ్ళీ తర్వాత ఒకసారి చెప్తాను. ఓకేనా, అది 1 hour క్లాస్ పడుతుంది. ఓకే, రివిజన్ టైంలో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అది ఆర్ఎస్ కాన్ఫిగరేషన్. అంటే ఆర్ఎస్ అంటే డైరెక్ట్ గా ఆర్ఎస్ చెప్పలేము, ముందు కైరాల్ కార్బన్ చెప్పాలి, ఆ తర్వాత దానికి సంబంధించిన కొన్ని ఫిషర్ ప్రొజెక్షన్స్ అవి చెప్పుకొని ఆ తర్వాత ఆర్ఎస్ లోకి వెళ్ళాలి. ఓకేనా, సో మనకి రివిజన్ టైంలో మళ్ళీ ఒకసారి చెప్తాను ఆర్ఎస్ కాన్ఫిగరేషన్. రైట్, నెక్స్ట్ వన్, క్వశ్చన్ నంబర్ 62. క్వశ్చన్ నంబర్ 62 చూడండమ్మా. ది మోస్ట్ సూటబుల్ రియేజెంట్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ RCH2OH టు RCHO. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ప్రైమరీ ఆల్కహాల్స్ ఇచ్చాడు. క్వశ్చన్ నంబర్ 62, RCH2OH ప్రైమరీ ఆల్కహాల్స్ ఇచ్చాడు. ఓకేనా, ప్రైమరీ ఆల్కహాల్స్ ని ఆల్డిహైడ్ గా కన్వర్ట్ చేశాడు, RC≡OH. ఓకే, సూటబుల్ రియేజెంట్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏ వచ్చేసరికి మనకి KMnO4 పొటాషియం పర్మాంగనేట్ ఇచ్చారు, KMnO4. B is K2Cr2O7, K2Cr2O7 dichromate. C CrO3. నెక్స్ట్ D వచ్చేసరికి PCC ఇచ్చాడు, పిరిడీనియం క్లోరోక్రోమేట్. ఓకే రైట్, KMnO4 is a strong oxidizing agent, so it converts primary alcohols into aldehydes. Primary alcohols into acids కదా, ప్రైమరీ ఆల్కహాల్స్ ని యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది, ఆల్డిహైడ్ కదమ్మా, యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, ప్రైమరీ ఆల్కహాల్స్ ని యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. K2Cr2O7 కూడా అంతే, ప్రైమరీ ఆల్కహాల్స్ ని కరస్పాండింగ్ యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది, RC≡OH యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. CrO3 డైరెక్ట్ గా ఇస్తే రియాక్షన్ ఏం జరగదు. CrO3/pyridine ఆర్ CrO3/ ఓకేనా ఎసిటోన్ H2SO4 అలాంటివి ఇస్తే ఆక్సిడేషన్ జరుగుతుంది మనకి. ఓకే, CrO3 ఒక్కటి ఇస్తే రియాక్షన్ ఏమి జరగదు. ఓకే, PCC అంటే CrO3 ప్లస్ pyridine ప్లస్ HCl. ఓకేనా, ఈ మొత్తం కలిస్తే కాంప్లెక్స్ ఫామ్ అవుతుందమ్మా. ప్రైమరీ ఆల్కహాల్స్ ని డైరెక్ట్ గా ఆల్డిహైడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది, RC≡OH. సో ఈ రియేజెంట్ మనకి సూటబుల్. ఈ ఫస్ట్ రియేజెంట్ కేసులో యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది, సెకండ్ కేసులో కూడా యాసిడ్స్ వస్తాయి, థర్డ్ కేసులో రియాక్షన్ జరగదు, ఫోర్త్ కేసులో మాత్రమే మనకి ఓకేనా ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా అమ్మా, ఒకసారి చూడండి క్వశ్చన్.
ప్రైమరీ ఆల్కహాల్స్ కరస్పాండింగ్ యాసిడ్స్ గా కన్వర్ట్ చేయాలంటే, ఆల్డిహైడ్స్ గా కన్వర్ట్ చేయాలంటే సూటబుల్ రియేజెంట్స్ ని ఏం యూజ్ చేయాలని చెప్పి అడుగుతారు క్వశ్చన్. ఓకేనా? సి ఎందుకు చేయకూడదంటే CrO3 కాంబినేషన్ లో ఏదైనా ఇవ్వాలి. CrO3 ఒక్కటి ఇస్తే రియాక్షన్ ఏం చేస్తుంది? CrO3/pyridine. ఓకేనా? CrO3/ ఎసిటోన్ H2SO4 అంటే జోన్స్ రియేజెంట్. CrO3/pyridine ప్లస్ క్లోరోఫామ్ కాలెన్స్ రియేజెంట్. అవన్నీ మనం డిస్కస్ చేసాము ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లో. ఆ కాంబినేషన్ లో ఇస్తే మనకి రియాక్షన్ జరుగుతుంది. అంతేగాని CrO3 ఇచ్చాయంటే మనకి రియాక్షన్ జరగదు. ఓకేనా? K2Cr2O7 వచ్చేసరికి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. is a strong oxidizing agent. ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉందమ్మా? వాయిస్ ఏమన్నా? వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ కనిపిస్తుందా? ఓకే, రైట్. నెక్స్ట్ వన్ అమ్మా, క్వశ్చన్ నంబర్ 63. క్వశ్చన్ నంబర్ 63. The order of reactivity of phenyl magnesium bromide with. Question number 63. The order of reactivity of phenyl magnesium bromide with. Phenyl magnesium bromide pH minus MgBr plus. Reactivity order అడుగుతున్నాడమ్మా. ఫస్ట్ వన్ ఈస్ ఫార్మాల్డిహైడ్ H C double bond O H ఫార్మాల్డిహైడ్. నెక్స్ట్ వన్ ఎస్టాల్డిహైడ్ ఇచ్చారు, నెంబర్ 2 CH3 C double bond O H ఎస్టాల్డిహైడ్. నెంబర్ 3 ఎసిటోన్ CH3 C double bond O CH3 ఎసిటోన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి బెంజాల్డిహైడ్ C double bond O H బెంజాల్డిహైడ్. రియాక్టివిటీ ఆర్డర్ అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్, మిథైల్, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ ఫినైల్ గ్రూప్. ఓకేనా? టాప్ టు బాటమ్ క్రౌడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతా వచ్చింది. అబ్జర్వ్ చేశారా? హైడ్రోజన్, మిథైల్, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? 2 మిథైల్ గ్రూప్స్ ఉంటే క్రౌడింగ్ ఇంక్రీజ్ అవుతుందిగా. ఇక్కడ ఫినైల్ గ్రూప్ ఇంకా లార్జ్ గ్రూప్. ఓకేనా? మనం స్టెరిక్ క్రౌడింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఈస్ మోర్ రియాక్టివ్. సో 1 greater than, 2 greater than, 4 greater than 3 వస్తుంది. సార్ చూడండి ఆ పాయింట్. 1 greater than, 2 greater than, 4 greater than 3. ఫార్మాల్డిహైడ్ అనేది మనకి మోర్ రియాక్టివ్. ఓకేనా? కంపేర్ టు ఎసిటాల్డిహైడ్. నెక్స్ట్ బెంజాల్డిహైడ్. ఈ కేసులో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 మిథైల్ గ్రూప్స్ ఉంటే మరి ఆటోమేటిక్ ఏమవుతుంది? క్రౌడింగ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో
మనకి రియాక్టివిటీ ఆర్డర్ ఇది వస్తుందమ్మా. ఓకేనా సార్ చూడండి, ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ పాయింట్. కాకపోతే దానికంటే కూడా స్టెరిక్ ఫ్యాక్టర్ అనే దాంట్లో ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా సార్ చూడండి, చెక్ చేయండి. ఫస్ట్ 1, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ 4 వస్తుంది. 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, క్రౌడింగ్ ఎక్కువ ఉంటుంది బాగా. సో అందుకని మనం ఇది తీసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దానిలో? చూడండి ఒకసారి. ఓకేనా రైట్. నెక్స్ట్ 1, మిథైల్ కంటే ఫినైల్ పెద్ద గ్రూపే, కానీ ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయిగా. ఈ కేసులో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ కేసులో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఫినైల్ గ్రూప్, 1 సైడ్ హైడ్రోజన్ ఉంది, 1 సైడ్ ఫినైల్ గ్రూప్ ఉంది. ఇక్కడ క్రౌడింగ్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంది కంపేర్ టు థర్డ్ కేస్. థర్డ్ కేస్ తో కంపేర్ చేస్తే ఫోర్త్ కేస్ లో క్రౌడింగ్ తక్కువగా ఉంది. రైట్ సైడ్ హైడ్రోజన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఫినైల్ గ్రూప్. మిథైల్ కంటే ఫినైల్ లార్జ్ గ్రూపే, కాకపోతే ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఫినైల్ గ్రూప్ ఉంది. ఓకేనా, 1 సైడ్ ఎక్కువ ఉంది క్రౌడింగ్, కానీ 1 సైడ్ క్రౌడింగ్ తక్కువగా ఉందిగా. సో ఓకేనా, ఆన్సర్ అది వస్తుందమ్మా. 1 గ్రేటర్ దాన్, 2 గ్రేటర్ దాన్, 4 గ్రేటర్ దాన్ 3. ఓకే రైట్. నెక్స్ట్ 1, question number 64. Question number 64. In the reaction sequence, acetophenone ఇచ్చారమ్మా, C6H5, C6H5, C double bond O, CH3, acetophenone reacts with hydroxylamine, NH2OH / H plus. హైడ్రాక్సిలమైన్ తో రియాక్షన్ చేశారు. ప్రొడక్ట్ ఎక్స్ ఫామ్ అయింది ఇక్కడ, ప్రొడక్ట్ ఎక్స్. ఓకేనా, దీన్ని ఫర్దర్ గా PCl5 తో రియాక్షన్ చేశారు. PCl5 ప్రొడక్ట్ Y ఫామ్ అయింది. ఓకేనా, ఓకేనా, వైని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ రియాక్షన్ లో వైని మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఫస్ట్ ఈ కాంపౌండ్ తీసుకున్నాము, C6H5, C double bond O, CH3, C6H5, C double bond O, CH3. హైడ్రాక్సిలమైన్ తో రియాక్షన్ చేద్దాం. NH2OH, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది కదా. ఓకేనా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా, C6H5, CH3 double bond NOH. ఓకేనా, జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుంది కదా, కాంపౌండ్ జామెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుంది కదా. సో ఈ ప్రొడక్ట్ కూడా రాయొచ్చు మనం, ప్లస్ C6H5, C single bond
CH3 double bond N OH. Both are geometrical isomers. Both are geometrical isomers. Right. These are also called oximes. ఏమంటారమ్మా? ఆక్సైమ్స్ అంటారు. ఓకేనా? ఆక్సైమ్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా? ఇది ప్రొడక్ట్ ఎక్స్ ఇది. ఓకే, ఎక్స్ ని PCl5 దేంతో రియాక్షన్ చేశాడు? PCl5 తో రియాక్షన్ చేశారు, అంటే బెక్మన్ రీఅరేంజ్మెంట్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేసాము? ఇచ్చిన కీటోన్ ని హైడ్రాక్సిల్ అమైన్ తో రియాక్షన్ చేసాం, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాం. ఓకేనా? ఏం ఫామ్ అయ్యామా? ఆక్సైడ్స్. బోత్ ఆర్ జామెట్రికల్ ఐసోమర్స్. ఓకే, రైట్. ఇక్కడ నుంచి మనకి బెక్మన్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఓకేనా? బెక్మన్ రీఅరేంజ్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఏదైనా తీసుకోవచ్చు మనం. ఫస్ట్ కాంపౌండ్ తీసుకున్నాం, C6H5 C సింగిల్ బాండ్ CH3 డబుల్ బాండ్ N ఓకే OH. ఈ కాంపౌండ్ ని PCl5 తో రియాక్షన్ చేద్దాం. దేంతోనమ్మా? PCl5 ప్లస్ Cl PCl5 తో రియాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం రిమూవ్ అయిపోతుందమ్మా? HCl. ఏం రిమూవ్ అవుతుంది? HCl రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ప్రొడక్ట్ ఏం వస్తుందో చూడండి. ప్రొడక్ట్ ఈస్ ఆక్సిజన్ కి ఫాస్ఫరస్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ C6H5 సింగిల్ బాండ్ CH3 డబల్ బాండ్ N ఓకే O P Cl 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 Cl. ఓకే, ప్రొడక్ట్ ఫామ్ అవుతుందమ్మా. నెక్స్ట్ స్టెప్ లో ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ నుంచి ఈ గ్రూపు లీవ్ అయిపోతుంది, రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. OH కి ఆపోజిట్ గ్రూప్. మనం బెక్మన్ రీఅరేంజ్మెంట్ లో ఏం చెప్పుకున్నాము? OH గ్రూప్ కి ఆపోజిట్ గ్రూప్ రీఅరేంజ్మెంట్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఏ గ్రూపు? OH కి ఆపోజిట్ గ్రూప్. అంటే ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH3 ఓకే C ప్లస్ ఈ గ్రూప్ షిఫ్ట్ అయింది కదా, కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది. డబల్ బాండ్ N C6H5 ఓకే ప్లస్ POCl3 ఫార్మేషన్ జరుగుతుంది ప్లస్ Cl మైనస్. ఓకేనా? కార్బోకేటయాన్ ఫార్మేషన్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ కి వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేస్తే వాటర్ లో నుంచి నెగిటివ్ పార్ట్ అంటే OH మైనస్ వచ్చి యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుందో చూడండి. CH3 ఓకే సింగిల్ బాండ్ C OH ఓకే డబల్ బాండ్ N PH. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో టాటోమెరిజం జరుగుతుంది. ఓకే, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 C డబల్ బాండ్ O N H PH. ఎమైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఎమైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒకవేళ ఫర్ సపోజ్ మనం ఈ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, సారీ దీనికి జామెట్రికల్ ఐసోమర్ తీసుకున్నాం అనుకోండి, ఈ CH3 ప్లేస్ లో PH ఉంటుంది, ఈ PH ప్లేస్ లో CH3 ఉంటుంది. ఓకేనా? బెక్మన్ రీఅరేంజ్మెంట్ అమ్మా. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాం చూడండి, ఆక్సైమ్ ఫార్మేషన్ చేసాం. ఆక్సైమ్ ని PCl5 తో రియాక్షన్ చేసాం. ఓకేనా? HCl రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ లో ఓకే ఇక్కడ నుంచి HCl రిమూవ్ అయిపోయింది. ఆక్సిజన్ కి ఫాస్ఫరస్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ కి ఫాస్ఫరస్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి క్లోరిన్ లీవ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఈ నైట్రోజన్ కి ఆక్సిజన్ మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అయిపోతుంది.
ఓకేనా. ఫైనల్ గా మనకి ఇక్కడ కార్బోకాటయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఓకేనా OH మైనస్ యాడ్ అయ్యి ఓకే టాటోమెరిజం లో పార్టిసిపేట్ అయ్యి ఇది ఈనాల్ ఫామ్ కదా, ఈనాల్ ఫామ్ కాస్త కీటో ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఈనాల్ ఫామ్ కీటో ఫామ్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇట్ ఈస్ ఏ బెక్మన్ రీఅరేంజ్మెంట్. ఏ రియాక్షన్ ఇది? బెక్మన్ రీఅరేంజ్మెంట్. చూడండి ఒకసారి మెకానిజం ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. బెక్మన్ రీఅరేంజ్మెంట్. బెక్మన్ రీఅరేంజ్మెంట్ అమ్మాయి సెకండ్ స్టెప్ స్టెప్ ఇదమ్మా లాస్ట్ నుంచి సెకండ్ స్టెప్. ఇక్కడ టాటోమెరిజం చేసాము. ఓకేనా, ఇక్కడ టాటోమెరిజం చేసాం. లాస్ట్ స్టెప్ లో ఇక్కడ టాటోమెరిజం చేసాం. ఇది ఈనాల్ ఫామ్ కదా, ఈనాల్ ఫామ్ లాగా ఉంది చూడడానికి. దీన్ని కీటో ఫామ్ లోకి కన్వర్ట్ చేసాం. ఓకేనా, ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ ని షిఫ్ట్ చేసాము, 5 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ మీదకి షిఫ్ట్ చేసాం. నైట్రోజన్ గెట్స్ నెగిటివ్ చార్జ్. ఓకేనా, H+ యాడ్ అయ్యి NH గ్రూప్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ వాటర్ యాక్చువల్గా వాటర్ ఇక్కడ యాడ్ అయ్యేది. ఫస్ట్ వాటర్ లోంచి H+ రిమూవ్ అయిపోయి OH గ్రూప్ కన్వర్ట్ అవుతుంది. దాన్ని డైరెక్ట్ గా రాసాం మనం. వాటర్ లో నెగిటివ్ పార్ట్ OH గ్రూప్ ని యాడ్ చేసాం. ఓకేనా, చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి దానిలో. క్వశ్చన్ నెంబర్ 64 లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. Question number 65. Filling solution gives red precipitate with first compound benzaldehyde chain. First one is benzaldehyde, C double bond O H, benzaldehyde. Next B వచ్చేసరికి ఎస్టాల్డిహైడ్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా వచ్చినట్టుంది క్వశ్చన్. ఎస్టాల్డిహైడ్. నెక్స్ట్ సి వచ్చేసరికి ఎసిటోన్, CH3 C double bond O CH3 ఎసిటోన్. నెక్స్ట్ డి వచ్చేసరికి బోత్ 1 and 2 ఇచ్చారు. బోత్ 1 and 2. ఫిల్లింగ్స్ రియేజెంట్ ఫిల్లింగ్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఫిల్లింగ్స్ రియేజెంట్ వచ్చేసరికి మనకి aliphatic aldehydes and alpha hydroxy ketones. ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ ఈ రెండింటికి మాత్రమే వస్తాం ఆ ఫిల్లింగ్స్. aromatic aldehydes ARC double bond వచ్చి aromatic aldehydes and ketones. aromatic aldehydes and ketones వీటికి టెస్ట్ కాదు. ఓకేనా, ఆల్డిహైడ్స్ కి హైడ్రాక్సీ కాంపౌండ్స్ వాటికి మాత్రమే టెస్ట్ వస్తుంది. సో ఆప్షన్ బి వస్తుంది. సి రాదుగా. aromatic aldehyde కూడా ఎగ్జిబిట్ చేయాలి టెస్ట్. ఓకేనా,
లాస్ట్ వీక్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్ లో ఇచ్చినట్టున్నది రియేజెంట్ మీద చేశారా క్వశ్చన్ ఇది క్వశ్చన్ చేశారా అందరూ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 క్వశ్చన్ నెంబర్ 66 What is the major product of the following reaction? Question number 66. What is the major product of the following reaction? 6 member drink this. Okay. Oxygen. Below oxygen. Okay. Next. Ester H. C double bond O CH3 ester. Okay. Dibol H. Reagent వచ్చేసరికి Dibol H. Diisobutyl aluminum hydride. Dibol H తో రియాక్షన్ చేస్తున్నాడు at -78 degrees centigrade. -78 degrees centigrade. ఓకేనా హైడ్రాలసిస్ వాటర్ మనం ఆల్రెడీ కండిషన్స్ డిస్కస్ చేసాం ఏంటంటే అవి డైబాల్ హెచ్ అట్ లో టెంపరేచర్ డైబాల్ హెచ్ అనేది 2 కండిషన్స్ ఉంటాయి దీనిలో హై టెంపరేచర్ లో టెంపరేచర్ ఓకే హై టెంపరేచర్ అండ్ లో టెంపరేచర్ హై టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ అలా తీసుకోవచ్చు లో టెంపరేచర్ అంటే -78 degrees centigrade హై టెంపరేచర్ దగ్గర LaH లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లాగా యాక్ట్ చేస్తుంది లో టెంపరేచర్ డిఫరెంట్ గా ఉంటుంది రిడక్షన్ అంటే ఎస్టర్స్ ని ఆల్డిహైడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది esters are converted into aldehydes గా కన్వర్ట్ చేస్తుంది ఈథర్స్ ని ఎఫెక్ట్ చేయదు రియాక్షన్ లో ఈథర్ కూడా ఉంది కదా ఈథర్ తో రియాక్షన్ చేయదు ఓకేనా ఓన్లీ ఫర్ ఎస్టర్స్ కి మాత్రమే జరుగుతుంది రియాక్షన్ ఓకేనా ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి ఆక్సిజన్ C double bond O H C double bond O H ఎస్టర్ కాస్త ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది ఎస్టర్ ఏమవుతుంది ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది ఓకేనా క్లాస్ లో కూడా చెప్పుకున్నాం అది ప్రీవియస్ ఒకసారి ఇచ్చారని చెప్పాను ఎగ్జామ్ కి మెయిన్స్ లో చేశారు మా క్వశ్చన్ చేశారు అందరూ వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 67 Question number 67. 67. Which of the following ketone will not give yellow precipitate with NaOH I2? Iodoform reaction. Will not give yellow precipitate with NaOH I2. First compound is chudandi. First one is 2-pentanone.
CH3, C double bond O, CH2, CH2, CH3. Okay, 2-pentanone. Second one, benzophenone. బెంజోఫినోన్ అంటే ఇలా ఉంటుందమ్మా కాంపౌండ్, C double bond O, PH, బెంజోఫినోన్. నెక్స్ట్ 3, ఎసిటోన్. ఎసిటోన్ అంటే CH3, C double bond O, CH3, ఎసిటోన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2-hexanone, CH3, C double bond O, CH2, CH2, 1 2 3 4 5 6, 2-hexanone. ఓకే, హాలోఫార్మ్ రియాక్షన్ అడుగుతున్నాడు. హాలోఫార్మ్ రియాక్షన్ జరగాలంటే కండిషన్ ఏంటి? మిథైల్ కీటో సిస్టమ్ ఉండాలి. ఏ సిస్టమ్ ఉండాలి? మిథైల్ కీటో. ఓకే, లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. రియేజెంట్ ఈస్ I2/NaOH. I2/NaOH. ప్రొడక్ట్ ఏమొస్తుంది? ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది కదా, ఈ CH3 ఐడో ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది. CHI3 ప్లస్ ఈ రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. CH3 సింగిల్ బాండ్ CH2, COO మైనస్ Na ప్లస్. ఈ కాంపౌండ్ ఎగ్జిబిట్ చేయదుగా, ఇందులో మిథైల్ కీటో సిస్టమ్ లేదు కదా, సో ఈ కాంపౌండ్ ఎల్లో ప్రెసిపిటేట్ ఇవ్వదు. ఓకే, ఈ కాంపౌండ్ ఎగ్జిబిట్ చేస్తుంది కదా, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఓకేనా I2/NaOH. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, CHI3 ప్లస్ 2 కార్బన్స్ ఉన్న యాసిడ్ అంటే CH3, C double bond O మైనస్ Na ప్లస్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ కాంపౌండ్ చూడండి, I2/NaOH. దీనిలో మిథైల్ కీటో సిస్టమ్ ఉంది కదా, ఈ బాండ్ బ్రేక్ అయిపోయి ఈ కార్బన్ ఐడో ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది. CHI3 ప్లస్ ఇదంతా కూడా యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. CH2, 1 2 3 4 5, C double bond O మైనస్ Na ప్లస్. ఓకే, సో ఈ 3 కాంపౌండ్స్ మనకి ఎల్లో ప్రెసిపిటేట్ ఐడోఫార్మ్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవుతాయి. ఓకేనా, సెకండ్ ఆప్షన్ ఒకటి మనకి ఐడోఫార్మ్ లో పార్టిసిపేట్ అవ్వదు, ఎందుకంటే ఇందులో మిథైల్ కీటో సిస్టమ్ లేదు, ఫినైల్ ఉంది, బెంజీన్ ఉంది. సో ఇది మనకి హాలోఫార్మ్ రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ అమ్మా, next question number 68. Question number 68. Which of the following
will be the favored product from the reaction shown below. Cyclohexanone ఇచ్చాడు. cyclohexanone. ఈ cyclohexanone ని సెకండరీ అమైన్ తో రియాక్షన్ చేస్తున్నాం. H 5-membered ring with amine by the presence of H plus heating. Product find out చేయాలి. ఓకేనా? మనం కార్బొనైల్ కాంపౌండ్స్ టాపిక్ లో కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ప్రైమరీ అమైన్స్ అయితేనేమో ఇమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? సెకండరీ అమైన్స్ అయితేనేమో ఈనమైన్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పి క్లాస్ లో డిస్కస్ చేసాం. మెకానిజం కూడా డిఫరెంట్ గా ఉంటుంది దీనికి. ఓకేనా? సైక్లోహెక్సనోన్ తీసుకున్నాం. cyclohexanone plus reacts with secondary amine. నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా. ఓకే, నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ప్రొడక్ట్ ఏమొస్తుంది చూడండి. cyclohexanone O minus నైట్రోజన్ 5-membered ring ఇలా రాదు. five-membered ring, nitrogen, H along with the 6-membered ring, O minus, hydrogen, O minus. నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. లోన్ పై డొనేట్ చేసింది కదా, పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇమీడియట్ గా ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని H ప్లస్ ని రిలీజ్ చేస్తాం. ప్రొటనేషన్ జరుగుతుంది, అంటే ప్రోటాన్ ట్రాన్స్ఫర్. ఓకే, ప్రోటాన్ ట్రాన్స్ఫర్. 5-membered ring with along with 6-membered ring. ఓకే, ఇది OH గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. OH. ఓకే, నైట్రోజన్ మీద లోన్ పేర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో ఈ OH గ్రూప్ ని ఇలా రాసుకున్నాం. OH. ఓకే, హైడ్రోజన్. నెక్స్ట్ స్టెప్ లో డిహైడ్రేషన్ చేద్దాం. వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ చేద్దాం. OH మైనస్ H ప్లస్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? అన్సాచురేషన్. ప్రొడక్ట్ ఏమొస్తుంది? అన్సాచురేషన్. 5-membered ring. ఓకే, నైట్రోజన్ along with 6-membered ring, డబల్ బాండ్. కాంపౌండ్స్ ని ఈనమైన్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఈనమైన్స్. ఈనమైన్స్. ఓకేనా? ఈన్ అంటే డబల్ బాండ్. ఓకేనా? నైట్రోజన్ అంటే ఈనమైన్. ఈనమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాం చూడండి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఓకే, నైట్రోజన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది కదా, సో నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ప్రోటాన్ ట్రాన్స్ఫర్. ఓకేనా? హైడ్రోజన్ ఆక్సిజన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి OH గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. ఫాలోడ్ బై హీటింగ్. హీట్ చేస్తే డిహైడ్రేషన్ ఫామ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఈనమైన్ ఫార్మేషన్ జరిగింది. చేశారా క్వశ్చన్? అది వెరీ గుడ్. ఈనమైన్ ఫార్మేషన్. ఓకే,
Right, next question number 69. Question number 69. Aldol condensation మీద క్వశ్చన్ ఇచ్చారు 69. Question number 69 చూడమా. A okay reacts with OH minus aldol condensation. ఇంటి ఇచ్చాడు క్వశ్చన్ లో aldol condensation. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ వచ్చేసరికి CH3 COH CH CH2 C double bond O hydrogen, beta hydroxy aldehydes అంటే aldol ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏని ఫార్మాల్డిహైడ్ తో రియాక్షన్ చేశారు. 3 moles ఆఫ్ ఫార్మాల్డిహైడ్ ప్లస్ A. ఓకే, gives rise to Na2CO3 sodium carbonate, Na2CO3 40 degrees centigrade. ఓకే, ఇక్కడ B వస్తుంది, ప్రొడక్ట్ ఏమొస్తుంది B వస్తుందంట. ఓకేనా. B 82%. B ఎంత 82%. ప్రొడక్ట్ B ఆఫ్ above reaction is, B ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్రొడక్ట్ B ఆఫ్ above రియాక్షన్. ఓకే, ఒకసారి రియాక్షన్ చూడమా. ఏని OH మైనస్ తో రియాక్షన్ చేశాం. ఓకేనా. బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అంటే బీటా హైడ్రాక్సీ ఆల్డాల్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ స్టెప్ లో ఓకేనా ఏని ఫార్మాల్డిహైడ్ తో రియాక్షన్ చేశారు. అది ద ప్రెజెన్స్ ఆఫ్ Na2CO3. ఓకేనా, మనకి B ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏ ఏంటి, ఏని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీని నుంచి రివర్స్ రాద్దాం. అందరికి ఆల్డాల్ కండెన్సేషన్ ఐడియా ఉంది కదా. OH CH CH2 C double bond OH, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. దీన్ని రివర్సిబుల్ చేద్దాం. రివర్సిబుల్ అంటే చేస్తే ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH3 ఓకే C double bond OH ప్లస్ ఈ కార్బన్ మీద నెగిటివ్ వస్తుంది. ఓకేనా, H దీని మీద యాడ్ చేయాలి. అంటే ఇక్కడ కూడా ఏమొస్తుందమ్మా ఎస్టాల్డిహైడ్. ఆల్డాల్ కి రివర్స్ చేశాను. ఆల్డాల్ కండెన్సేషన్ లో ఏం చేస్తాం మనం, సరే ఎవరికైనా అర్థం కాకపోతే సరే మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి స్టెప్ ఒకసారి. ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఓకేనా, ఈ కాంపౌండ్ ఫస్ట్ ఆల్డాల్ కండెన్సేషన్ ఎస్టాల్డిహైడ్ తీసుకుంటాం కదా. ఎస్టాల్డిహైడ్ ని OH మైనస్ బేస్ తో రియాక్షన్ చేస్తాం. ఎస్టాల్డిహైడ్ ని OH మైనస్ బేస్ తో రియాక్షన్ చేస్తాం. కార్బేనియన్ ఫార్మేషన్ జరుగుతుంది. CH2 మైనస్ C డబల్ బాండ్ OH, కార్బేనియన్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము, ఈ కార్బేనియాన్ని ఇంకొక మాలిక్యూల్ ఉంటది కదా, ఆల్డాల్లో 2 మాలిక్యూల్స్ గా తీసుకునేది. ఓకేనా, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చేస్తాం. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ CH3 C డబల్ బాండ్ OH ప్లస్ మాలిక్యూల్ తీసుకొని న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చేద్దాం.
ఓకే, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3, ఓకే, CO మైనస్ CH, సింగిల్ బాండ్ CH2, C డబల్ బాండ్ OH. ఓకే, ప్రొటనేషన్ చేస్తే ప్రొడక్ట్ ఏమొస్తుంది? CH3, OH, సింగిల్ బాండ్ CH2, C డబల్ బాండ్ O హైడ్రోజన్. ఓకే, ఆల్డాల్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ గా రివర్స్ చేద్దాం. రివర్స్ అంటే లాస్ట్ ప్రొడక్ట్ చూడండి, CH3, OH, సింగిల్ బాండ్ CH2, C డబల్ బాండ్ OH. రివర్స్. ఇక్కడ H ప్లస్ యాడ్ చేసాం, ఇక్కడ ఏం చేయాలి? H ప్లస్ ని రిమూవ్ చేయాలి, మైనస్ H ప్లస్ అంటే ప్రొడక్ట్ ఏమొస్తుంది? CH3, O మైనస్ CH2, C డబల్ బాండ్ OH. ఓకేనా? ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చేసి ఇది ఎలా ఫామ్ అయింది? న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చేస్తే. ఓకేనా? దీన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ ఇదేగా వచ్చేది, CH3, C డబల్ బాండ్ OH ప్లస్ CH2 మైనస్ C డబల్ బాండ్ OH. ఓకే, దీనికి ప్రొటనేషన్ చేస్తే ఎస్టాల్డిహైడ్ వచ్చేది, CH3, C డబల్ బాండ్ OH. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ కాంపౌండ్ ఎవరు? ఎస్టాల్డిహైడ్. ఓకేనా? అలా రివర్సిబుల్ చేయాలి. రివర్సిబుల్ చేస్తే మనకి స్టార్టింగ్ కాంపౌండ్ ఏంటో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? ఎప్పుడైనా సరే ఆల్డాల్ కండెన్సేషన్ లో ప్రొడక్ట్ అలా ఇస్తే రివర్సిబుల్ చేస్తే మనకి ప్రొడక్ట్ ఏంటో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? అమ్మా అర్థమైంది? ఒకసారి చూడండి అది. ఓకేనమ్మా, అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, రైట్. ఇప్పుడు మనకి స్టార్టింగ్ కాంపౌండ్ తెలిసిపోయింది. స్టార్టింగ్ కాంపౌండ్ ఏంటి? ఎస్టాల్డిహైడ్. ఓకేనా? ఎస్టాల్డిహైడ్ ని ఫార్మాల్డిహైడ్ తో రియాక్షన్ చేద్దాం. ఎస్టాల్డిహైడ్ ని ఫార్మాల్డిహైడ్ తో రియాక్షన్ చేద్దాం. రియాక్షన్ చేస్తే టొలెన్స్ కదది. ఎవరు ఇక్కడ? ఎస్టాల్డిహైడ్. ఇదంతా రఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఎవరు? ఎస్టాల్డిహైడ్. CH3, C డబల్ బాండ్ OH ప్లస్ 3 moles ఆఫ్ ఫార్మాల్డిహైడ్. టొలెన్స్ రియాక్షన్ మనం క్లాస్ లో డిస్కస్ చేసాం. ఎస్టాల్డిహైడ్ కి ఫార్మాల్డిహైడ్ ఆల్డాల్ జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తున్నామా? CH2, OH, సింగిల్ బాండ్ CH2OH, సింగిల్ బాండ్ CH2OH, C డబల్ బాండ్ OH. ఓకేనా? ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ అన్నిటి ప్లేస్ లో మనకి CH2OH, ఈ CH2OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఓకేనా? ఆల్ఫా హైడ్రోజన్స్ అన్నిటి ప్లేస్ లో కూడా CH2OH గ్రూప్ వచ్చి రీప్లేస్ అవుతుంది. ఓకేనా? ఆల్డాల్ 3 moles ఆఫ్ 3 moles ఫిక్స్ చేశాడు. ఎక్సెస్ అని ఇస్తే ఇక్కడ నుంచి మళ్ళీ కెనిజరో చేస్తాం, టొలెన్స్ చేస్తాం. ఓకేనా? కానీ ఎక్సెస్ ఇవ్వలేదు, 3 moles ఇచ్చాడు. 3 moles ఇస్తే ఈ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ప్లేస్ లో, ఓకేనా, ఫార్మాల్డిహైడ్ తో రియాక్షన్ జరిగి ప్రొడక్ట్ అది ఫార్మేషన్ జరుగుతుంది. చెప్పాను, క్లాస్ లో చెప్పానమ్మా, క్లాస్ లో డిస్కస్ చేసాం అది మనం.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఐయుపాక్ నేమ్ ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 70. question. IUPAC name of compound is CH2 double bond CH single bond CHCN CHCN single bond CHO C double bond O H. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చేసే ముందు ఫస్ట్ మనం కొన్ని ఒక 2 ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఇయర్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవి ఒకసారి చూడండి. CH3 ఫస్ట్ ఇయర్ లో మోడల్ డిస్కస్ చేసాం. CH2 C డబల్ బాండ్ O OH కాంపౌండ్ చూడండి. దీనిలో 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆల్డిహైడ్ అండ్ యాసిడ్. ఏమేమి ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి? ఆల్డిహైడ్ అండ్ యాసిడ్. ఆల్డిహైడ్ యాసిడ్ లో ఇది ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్, అంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? ఇది వచ్చేసరికి సబ్ ఫంక్షనల్ గ్రూప్. ఇలా రాద్దాం. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, ఇది సబ్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఇది మెయిన్. నెంబర్ 1 ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 4. ఓకే, ఇక్కడ 4 ఉంది కదా, చైన్ లో ఇంక్లూడ్ అయింది ఆల్డిహైడ్ చైన్ లో ఇంక్లూడ్ అయింది. ఆల్డిహైడ్ చైన్ లో ఇంక్లూడ్ అయితే ఆక్సో అని మెన్షన్ చేయాలి. 4 ఆక్సో 1 2 3 4 బ్యూటానోయిక్ యాసిడ్ ఇలా వస్తుంది నేమ్. చైన్ లో ఇంక్లూడ్ అయితే ఆక్సో అని మెన్షన్ చేయాలి ఆల్డిహైడ్ ని. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కేసు చూడండి. ఈ కేసులో క్వశ్చన్ ఇదే కదా. CN అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. CN ఈజ్ ఏ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఈ ఆల్డిహైడ్ ఈ ఆల్కీన్ ఈ రెండు సబ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఆల్డిహైడ్ ఆల్కీన్ రెండు కూడా సబ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకేనా? రెండు సబ్ ఫంక్షనల్ గ్రూప్స్. సో మనకి నెంబర్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2 ఓకే 3 4. సార్ ఆల్డిహైడ్ పెద్దది కదా గ్రూప్, మరి ఆల్డిహైడ్కి ఇవ్వచ్చు కదా. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఇది, ఈ రెండు సబ్ ఫంక్షనల్ గ్రూప్స్. రెండు సబ్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే సేమే. ఓకేనా? ఆల్మోస్ట్ సేమే. అలాంటి కేసులో లాంగెస్ట్ చైన్ చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఆల్డిహైడ్ చైన్ లో ఇంక్లూడ్ అవ్వలేదు. ఓకేనా? సో 2 ఫార్మైల్ చైన్ లో ఇంక్లూడ్ అవ్వకపోతే ఫార్మైల్ అని మెన్షన్ చేయాలి. 2 ఫార్మైల్ 1 2 3 4. ఓకే, బ్యూటేన్ లేకపోతే 3 బ్యూటేన్ 3 బ్యూటీన్ నైట్రైల్. సైనైడ్ ని నైట్రైల్ అంటారు. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా ఉన్నప్పుడు నైట్రైల్ అని మెన్షన్ చేయాలి. సబ్ ఫంక్షనల్ గ్రూప్ గా ఉన్నప్పుడు సైనో అని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్లో మీరు మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఆల్డిహైడ్ గ్రూప్ చైన్ లో ఇంక్లూడ్ అయితే ఆక్సో అని మెన్షన్ చేయాలి. చైన్ లో ఇంక్లూడ్ అవ్వకపోతే ఫార్మైల్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా? అది డిఫరెన్స్ అక్కడ రెండింటికి.
అమ్మా డిఫరెన్స్ అర్థమైందా? ఆక్సో ఫార్మైల్. ఓకేనా? ఒక నిమిషం అమ్మా. ఓకే, ఆక్సో ఫార్మైల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 74. Question number 74 చూడమ్మా. Total number of aldol products obtained by involving reaction between propanaldehyde and acetaldehyde. Propanaldehyde and acetaldehyde. Question already మనం చేసినట్టున్నాము. Propanaldehyde CH3CH2 C double bond OH. Propanaldehyde reacts with acetaldehyde CH3 C double bond OH. Acetaldehyde. ఓకే, ఆల్డాల్ కండెన్సేషన్ అడుగుతున్నాడు కదా, OH మైనస్. ఓకే, ఇది ఆల్ఫా కార్బన్, ఇది ఆల్ఫా డాష్. ఓకే, ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి? ఆల్ఫా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా డాష్ ప్లస్ ఆల్ఫా ఆల్ఫా డాష్ ప్లస్ ఆల్ఫా డాష్ ఆల్ఫా. ఈ ఫస్ట్ టూ ప్రొడక్ట్స్ సెల్ఫ్ ప్రొడక్ట్స్. ఓకేనా? ఈ సెకండ్ టూ ప్రొడక్ట్స్ క్రాస్డ్ ప్రొడక్ట్స్. ఓకే, క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం అవి. సార్ చూడండి, రెండిట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, అవునా? 2 కాంపౌండ్స్ లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ కాంపౌండ్ లో, ఓకే, ఫస్ట్ కాంపౌండ్ లో ఈ మాలిక్యూల్ ఇలాంటి ఇంకొక మాలిక్యూల్ తో రియాక్షన్ చేస్తుంది కదా, ఇప్పుడు మనకి సెల్ఫ్ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే ఈ కాంపౌండ్ ఇలాంటి ఇంకో కాంపౌండ్ తో రియాక్షన్ చేస్తే సెల్ఫ్, రెండు సెల్ఫ్. నెక్స్ట్ ఈ మాలిక్యూల్ తో రియాక్షన్ చేస్తే క్రాస్డ్, ఈ మాలిక్యూల్ తో రియాక్షన్ చేస్తే క్రాస్డ్ ప్రొడక్ట్స్. అంటే టోటల్ ఓవరాల్ గా మనకి 4 ప్రొడక్ట్స్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా? మోడల్ క్వశ్చన్ చేసాం మనం క్లాస్ లో. ఆల్డాల్ కండెన్సేషన్ లో ఇంట్రామాలిక్యులర్, ఓకేనా, అన్ని రకాలు మనం డిస్కస్ చేసాం. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము. ఓకేనా? స్క్రీన్ ఏమన్నా ఎల్లో కలర్ లో వస్తుందమ్మా? బాగా స్క్రీను ఎల్లో కలర్ లో వస్తుందా? ఓకే ఓకే. Okay, next question number 75 చూడము. Acetone on treatment with dry HCl gives W. The number of sp2 carbons in W are.
Question number 75. Acetone on treatment with dry HCl gives W the number of sp2 carbons. Acetone అంటే మనకి aldol condensation లో పార్టిసిపేట్ అవుతుంది. CH3 C double bond O CH3 plus CH2 H2 CH C double bond O CH HC H2 plus double bond C CH3 CH3. ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తున్నాం. దీనిలో నుంచి కూడా వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తాం. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, మైనస్ H2 2 moles ఆఫ్ వాటర్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా, CH3 C CH3 డబల్ బాండ్ CH C double bond O CH, okay, double bond C CH3 CH3. ఓకేనా, ఈ కాంపౌండ్ ని 4-one అంటారు. 4-one. ఓకేనా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాము. ఓకే, దీనిలో నుంచి వాటర్ మాలిక్యూల్, దీనిలో నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాం. ఓకే, కండెన్సేషన్ రియాక్షన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, కాంపౌండ్ ని 4-one అంటారు. నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ అడిగాడు. sp3 కదా, sp3. ఓకే, sp2 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 sp3 sp3. నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి sp2? 5 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, 1 2 3 4 5 sp2 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా, ఆల్డాల్ కండెన్సేషన్ కి ఎగ్జాంపుల్ అమ్మాయి. ఓకేనా, ఆల్డాల్ కండెన్సేషన్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు దీన్ని. మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకేనా, ఓకేనమ్మా, రైట్. ఇది మీ పేపర్ అమ్మా. ఓకేనా, మెయిన్స్ పేపరు. ఇంకే పేపర్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పేపర్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఓకేనమ్మా, రైట్. ఇంతవరకు చూసుకోండి. రేపటి క్లాస్లో మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఆల్రెడీ లాస్ట్ వీక్ ప్రిపరేషన్స్ కొన్ని డిస్కస్ చేసినట్టున్నాము కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా, రేపటి క్లాస్లో ఎసిడిక్ స్ట్రెంగ్త్ డిస్కస్ చేసుకొని, ఓకేనా, కెమికల్ ప్రాపర్టీస్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఓకేనమ్మా.